నాకు పోయిన 15-20 రోజుల క్రితం ఫోన్ చేసిన ఒకసారి, ఆయన మాతో ఉండాలా, నువ్వు కాంగ్రెస్ పార్టీ పనిచేయాలా, చేయాలని అన్నారు. అంటే నేను ఒక్కటే మాట అన్నా, మీరు అభ్యర్థి అభ్యర్థి అయితే తప్పని చేయలేదు సార్. ఎందుకంటే మీరు ఏదో పబ్లిక్తో కలిసిపోయే పద్ధతి, తర్వాత పబ్లిక్గా సేవ చేసే పద్ధతి, ఆ తర్వాత కమిట్మెంట్, మీ కమిట్మెంట్ గొప్పది. మీకు ఎప్పుడు నేను దగ్గర నుంచి కలవలేను, కానీ దూరంగా మీకు ఏకలవ్య శిష్యుడిగా ఉన్నా అటువంటి అభిప్రాయంగా ఉన్నా కాబట్టి తప్పక బలపం చేయలేదని చెప్పినా. ఎందుకంటే నేను ఎప్పుడు పార్టీలు మారలేను. ఫస్ట్ కేడీపీ పార్టీలో ఉన్నా, టీఆర్ఎస్ పార్టీలో ఖర్చుడు నేను ఒక్కరిని రాలేను, స్వార్థం కోసం రాలేను. మొత్తం మూకుముడిగా టీఆర్ఎస్ పార్టీ కట్ల కాన్సెన్స్, మెట్పల్లి కోట్ల కాన్సెన్స్ మొత్తంగా సెంటిమెంట్ తెలంగాణ బాగా బలంగా ఉన్నది కాబట్టి మేము గెలిచే పరిస్థితి లేదు. మా ఎమ్మెల్యే అంటారు, ఆయన అటువంటి విదేశాలు గెలిచే పరిస్థితి. దయచేసి అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీ, మా టీఆర్ఎస్ పార్టీని పోదామని చెప్పి అంటే అందరిని నొప్పించి అందరితో కలిసి అందరూ మూకుమ్మడిగా టీఆర్ఎస్ పార్టీలో చేయడం తప్ప ఏ అవసరాల కోసం, ఆ స్వార్థం కోసం చేయగలిగినప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో నేను పార్టీ ఇప్పుడు మారినంటే జీవన్ రెడ్డి గారి వ్యక్తిత్వము, వారి గుణగాలు నచ్చే మారిన. ఆ తర్వాత ఏదైతుందో ఇప్పుడు బీజేపీ పార్టీ ఉన్నది, కేంద్ర ప్రభుత్వం ఏదైతే 10 సంవత్సరాలు పరిపాలన చేస్తుంది, దాన్ని ప్రాతినిధ్యాలు తీసుకుంటే నేను మొన్ననే ఈ మధ్యలో పత్రికల్లో చూసిన, ఏదైతే ప్రజాస్వామ్య నియంతృత్వంలో మన ప్రపంచంలో మన ఇండియా టాప్ ఉందట ప్రభుత్వం. నేను నా పేరు మర్చిపోయాను. నేను ఆ సర్వే చేసిన సంస్థ పేరు మర్చిపోయాను దయచేసి. కానీ ఇది పక్కా వార్త. ఇది నియంత్రితుల టాప్ ఉన్నాడట. ఎందుకంటే ఆయన బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మోదీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ఎవరు ఏ పార్టీ వారు ఉన్నా ఖచ్చితంగా జైలులో జరుగుతుంది మనం చూస్తున్నాం. ఈ పరిస్థితి ఏదైతే ఉన్నదో మళ్ళీ పునరావృతం కావాలంటే మన జీవన్ రెడ్డి గారు ఇక్కడ గెలవాలా, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి అందరికీ మనవి చేస్తూ, నేనేదో టీడీపీ పార్టీ ఉన్నా, టీడీపీ పార్టీలో, ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, నాకంటూ ఏం అవసరం లేకుండే. కానీ రాజకీయాలు ఉన్నప్పుడు అందరం పార్టీ పదవులు కానీ, ప్రభుత్వ పదవులు కానీ ఆశ ఉంటుంది. కాబట్టి ఇప్పటిదాకా ప్రజలు చెప్పారు, విద్యాసాగర మోసం చేసిన మోసం ఆయన ఏం లేదు. ఆయనని నేను పార్టీలో వేసిన, టీడీపీ పార్టీలకు ఆయన మోసం చేయలేదు. కాకపోతే ఓలా గేమ్ ఆయన ఆడాడు, నేను సిరిచర్ గేమ్ నేను ఆడాను. కాబట్టి ఆ పరిస్థితి వచ్చింది. ఆయన బాధలేదు నాకు. 10 రోజుల తర్వాత ఓటర్ నాకు ఒక్క లెక్క కాదు. నా వ్యక్తిత్వం నేను మంచిగా ఉంటే, నేను ప్రజలతో మంచిగా ఉంటే ఏ ప్రజలు లేదు. ఆ బలమైన ప్రజలు మనం వేస్తూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రాంతం పట్ల ఎప్పుడు నిరంతరం ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి మరి మన ప్రియతమ నాయకులు, మన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి మన పార్లమెంట్ అభ్యర్థిగా సోనియా గాంధీ గారు నియమించినందుకు మరి కాంగ్రెస్ పార్టీకి, ఖర్గే గారికి, మరి రేవంత్ రెడ్డి గారికి మీ ద్వారా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ముఖ్యంగా జీవన్ రెడ్డి కాకపోతే ఈ ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ నిజంగా సరైన నాయకులు లేకూడదు. మరి నాకు తెలుసు జీవన్ రెడ్డి గారికి ఎంత ప్రెషర్ ఉండేనో కరీంనగర్ పోవాల్సిందిగా. నన్ను కూడా చాలా మంది కోరినారు. మరి ఎప్పుడైతే ఎలక్షన్లు ఓడిపోయినాయో, ఎలక్షన్ల తర్వాత కొన్ని రోజుల తర్వాత మరి మేము చర్చించుకున్నాం. మరి పార్లమెంట్ అవకాశం వస్తే ఎలా ఉంటుందంటే బాగుంటుందని అందరికంటే ముందు ప్రపోజ్ చేసింది నేను. అంటే నేను చెప్పుకోవడం రాలేదు. అదేవిధంగా
వేదిక మీద ఉన్న సోదరులు కరణ్ గారికి, మరి సోదరులు సుధీర్ గారికి, సోదరులు విజయనాథన్ గారికి, కౌన్సిలర్ షాకిర్ గారికి, జగిత్యాల సీనియర్ అడ్వకేట్ జగదీష్ గారికి, మరి మాజీ మన జెడ్పీటీసీ రాధా శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా మాజీ జెడ్పీటీసీ లింగన్న గారికి, అదేవిధంగా మాజీ ఎంపీపీ దేవేంద్ర గారికి, సమీక్షంలో పెద్ద జీవన్ రెడ్డి గారితో కండువ తప్పించుకున్న మా సోదరులు జీవన్ గారికి, అంటే నేను రాను కానీ నా వంతు సహకారం మీకు ఉంటుంది, నేను పార్టీ మారుతున్నందుకు కొంత ఎంకమెంట్ చేస్తాను. దాని తర్వాత సరే ఎలక్షన్స్ అయిపోయినాక కూడా గత 3 నెలల నుంచి కూడా వాళ్ళలో పోవడం, మరి నేను పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతూ ఉన్నది. మరి మా సోదరులు జగదీష్ అడ్వకేట్ గారు, వారి దగ్గర మిత్రులు వారు కూడా మరి జీవన్ రెడ్డి గారు కూడా పెద్దతో మాట్లాడించడం, మరి నేను కూడా వస్తే బాగుంటుందని చెప్పడం, మరి వారి నిర్ణయానికి మరి మా సోదరులు కూడా వెళ్ళి ఎన్నో చాలా ప్రయత్నం చేశాం. మరి వారు కొంత సమయం తీసుకున్నారు. పార్టీ మారడానికి ఎవరికైనా కొంత సమయం పడుతుంది. కనుక టీడీపీలో టీఆర్ఎస్లో దాదాపు 4 దశాబ్దాలుగా రాజకీయ జీవితంలో బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా ఎస్సీ కమ్యూనిటీకి అండగా ఉన్న వ్యక్తి మరి నారాయణ గారికి మన ప్రాంతంలో మరి పక్కకున్న మండలాలు తెలుగులో కూడా సాయన పేరు తెలుసుకునే వ్యక్తి చూడకపోవచ్చు. మా అభిమానం అన్నట్టు ప్రతి ఒక్కరికి సాయనాన్ని తెలుసు కానీ మరి ఎవరు మీ వ్యక్తి అన్నది చూడలేదు. ఇవాళ మరి మీడియా ద్వారా మరి నిజంగా కూడా మా ఏరియా అందరూ కూడా సాయనకు పరిచయం కాబోతా ఉన్నారు. మరి వారి మంచితనం, వారు చేసిన సేవలు, మరి ఎందుకంటే నేను పదవులు ఆశించలేదు, మోసం చేసేందుకు అని కాదు. విద్యాసాగర్ పాపం తను మోసం చేయలేదు, సాయన మోసపోయిందని నేను తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ. తను మోసపోయలేదు, ఎందుకంటే నమ్మిండు ఎన్నో కార్యక్రమాలకు మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ ఎన్నో పదవులు ఇస్తా రేపు ఇస్తా అని ఒక నియంత్రణ పాలన నుంచి మొన్న నేను ముఖ్యమంత్రి గారి సమయం ఒకటి ఇచ్చినారు. మరి వాళ్ళు వచ్చే వరకు 4 అయింది, గాంధీ భవన్లో మీటింగ్ అయ్యే వరకు 6 అయింది. మరి జీవన్ రెడ్డి గారు కూడా మరి ఇక సమయం లేకుండా వెళ్ళిపోతామని చెప్తా ఉంటే నేను ఒక అర్ధగంట నుంచి ట్రై చేస్తా ఉన్నాం, క్రిస్మస్ అయిపోదా నచ్చంగా చెప్తాను. నిజంగా కూడా అర్థం వెళ్ళలేదు. మరి నేను ప్రయత్నం చేయగా మరి ముఖ్యమంత్రి గారు 7:30కు సమయం ఇచ్చారు. మరి ఆ 7:30 సమయంలో నేను అందరూ కూడా సమయం లేకుండా కళాకారం ఎందుకంటే అందరూ డిస్కస్ అయిపోతే మరి అందరినీ తీసుకొచ్చి మరి ముఖ్యమంత్రి గారికి మరి ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా కల్పిస్తే ఆయన ఈ ప్రాంతానికి సుపరిచితుడు. ఆయన ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాడంటే ఆయన సూచనలు, ఆయన యొక్క బలంతో తప్పకుండా జీవన్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీ గెలుస్తారని చెప్పేసి నాకు పూర్తి విశ్వాసం. దాదాపు 40-45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ఆయనకు అనుభవం ఉంది. ఈ మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు ఎమ్మెల్యే కావడానికి కారణం కూడా సాయన్న గారని నేను చెప్తున్నాను. ఆయనకి ఎంతో బలం చేకూర్చినారు. ఆయనని ఏదైతే మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ గారు ఎలా వాడుకొని యూజ్ అండ్ త్రో పాలసీ చేసినారో నేను ఆయన ఇంటికి వెళ్ళి ఛాయ్ తాగినప్పుడు ఆయన వివరించిన తర్వాత ఏమని చెప్పినారంటే, జీవన్ రెడ్డి గారు పార్టీ క్యాండిడేట్ కాబట్టి ఆయనకి ఏదైతే బడుగు బలహీన ముఖ్యంగా దళిత పట్ల ప్రేమ ఉంది కాబట్టి అలాంటి వ్యక్తి పార్లమెంట్ లో దళం దింపాలి, అలాంటి వ్యక్తి నిజామాబాద్ పార్లమెంట్ నుంచి ఎన్నుకబడాలి కాబట్టి నేను నా వంతు కృషి చేస్తాను, నేను తప్పకుండా పార్టీలో జాయిన్ అవుతానని చెప్పి దాదాపు 3 వారాల కింద ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అలానే ఇక జీవన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే చాలా మంది మిత్రులు అందరూ చెప్పినారు. ఆయన మా కుటుంబ సభ్యులు
ఎమ్మెల్సీగా గెలిచినారు, మంత్రిగా పనిచేసినారు. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటి అంటే, ఒక చదువుకున్న వ్యక్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటి అంటే, ఆయనకి అన్ని డిపార్ట్మెంట్స్ మీద, అన్ని సబ్జెక్ట్స్ మీద అవగాహన ఉంది. ఆయనతో మీరు విద్య గురించి మాట్లాడండి, అర్ధగంట మాట్లాడతారు. ఆయన గురించి వైద్యం, ఆరోగ్యం, చట్టాలపై మాట్లాడితే, వ్యవసాయంపై మాట్లాడితే పూర్తి అవగాహన ఉంది. ఆయన వింటుంటే ఇట్ ఈస్ అ లెర్నింగ్ ప్రాసెస్. అంటే ఆయన వింటుంటే మనకి నేర్చుకోవడానికి ఎంతో ఉంటుంది. దయచేసి ఆలోచించండి, ఇలాంటి వ్యక్తిని మనం పార్లమెంట్కి పంపాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎవరైతే పార్లమెంట్కి వెళ్తారో వాళ్ళు యువకుల పక్షాన ఏదైతే గలం విప్పాలి, వాళ్ళు మహిళల పక్షాన గలం విప్పాలి, వాళ్ళు రైతుల పక్షాన మాట్లాడాలి, వాళ్ళు నిరుద్యోగుల పక్షాన మాట్లాడాలి, వాళ్ళు అట్టడుగులో ఉన్న బలహీన వర్గాల పక్షాన మాట్లాడాలి, ఎస్టీల పట్ల మైనారిటీల పట్ల గలం విప్పాలి, వాళ్ళకి చట్టాలపై ఏదైతే అవగాహన ఉంది. ఆ అన్ని క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో జీవన్ రెడ్డి గారిలో ఉన్నాయని చెప్పి నేను భావించడం కాదు, యావత్ తెలంగాణ భావిస్తాం. మొన్నే మనం విన్నాం, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, అదృష్టం కలిసొస్తే రేపు ఇండియా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినట్టయితే జీవన్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి అయ్యే ఆస్కారం ఉంది. ఈ బీజేపీ ఎవరైతే అరవింద్ రైతుల పక్షాన మాట్లాడుతున్నాడో, నేను ఒకటే ఒక ఉదాహరణ ఇస్తాను. 600 మంది రైతులు ఏదైతుందో చనిపోతే ఆయన ఇంతవరకు నోరిప్పలేదు. అలాంటి వ్యక్తిని మనం గెలిపిస్తామా మళ్ళీ ఒకసారి? అదే జీవన్ రెడ్డి గారికి ఏదైతుందో రైతుల పట్ల పూర్తి ప్రేమ ఉంది. ప్రేమ ఎందుకు ఉందంటే ఆయనే రైతు బిడ్డ కాబట్టి. ఈ రోజు నిజాం షుగర్ ఫ్యాక్టరీ కోసం ఆయన పోరాటం చేసిన విషయం మనం అందరికీ తెలుసు. నేను లాస్ట్ టైం కూడా అరవింద్ గారికి ఛాలెంజ్ చేసిన. అరవింద్ గారి స్థాయి కంటే జీవన్ రెడ్డి గారి స్థాయి చాలా పెద్దది. అరవింద్ గారి రాజకీయ అనుభవం కంటే జీవన్ రెడ్డి గారి రాజకీయ అనుభవం చాలా ఎక్కువ. నేను జీవన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసి వారిని ఒప్పిస్తాను. అరవింద్ గారు డిబేట్ కోసం సిద్ధమా? నేను ఇక్కడ నుంచి సవాల్ విసురుతున్నా. మనం ఒక్కసారి పార్లమెంట్ యొక్క రికార్డులను తిరిగేస్తాం. పార్లమెంట్ లో ఆర్కైవ్ సెక్షన్ ఉంటుంది, అసెంబ్లీలో ఆర్కైవ్ సెక్షన్ ఉంటుంది, కౌన్సిల్ లో ఆర్కైవ్ సెక్షన్ ఉంటుంది. మరి అరవింద్ గారు నిజాం షుగర్ ఫ్యాక్టరీ కోసం ఎన్నిసార్లు మాట్లాడిందో చూస్తాం. అదే జీవన్ రెడ్డి గారు నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి అప్పుడున్న అసెంబ్లీలో మాట్లాడలే గారు. ఆ రోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమన్నారంటే, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవాలంటే అది జీవన్ రెడ్డి గారి అనుభవంతోనే సాధ్యమవుతుందని చెప్పిన విషయం ఏదైతుందో మన అందరికీ తెలుసు. నేను ఇంకోటి దళిత బిడ్డలకి నేను ఏమని చెప్తున్నానంటే, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అనేది ఒక సంస్థ. ఆ సంస్థ దగ్గర ఏదైతుందో ఆ సంస్థ ప్రకారము 2023 నుంచి 2024 వరకు దాదాపు 47% నేరాలు ఏవైతుందో దళిత బిడ్డలపై ఈ బీజేపీ ప్రభుత్వంలో పెరిగినాయి. వాళ్ళు దళిత పక్షం లేనే లేదు, వాళ్ళకి దళిత పట్ల ప్రేమ లేదు. అదే కాంగ్రెస్ పార్టీ చూడండి, రాహుల్ గాంధీ గారు కావాలంటే వారు సునాయాసంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కావచ్చు, సోనియా గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గాంధీ గారు కావచ్చు, కానీ వారు ఏదైతే దళిత బిడ్డ ఖార్గే గారిని అధ్యక్షులు చేశారు. మీరు అందరూ గమనించాలి. అలానే ఆనాడు పార్లమెంట్ లో ఏదైతే స్పీకర్ చేసినారు, దళిత పక్షాన మాట్లాడేది, దళితుల కోసం పోరాటం చేసేది రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ. అలానే మన జీవన్ రెడ్డి గారు. వారికి మన స్వర్గీయ నాన్న రాములు గారితో ఎంతో అనుబంధం ఉండింది, వాళ్ళు మిత్రులు లేకుండే. మనకి జగిత్యాలకి కేవలం 30 కిలోమీటర్ల దూరమే ఉంది, కేవలం 30 కిలోమీటర్లు. ఆయనను ఎన్నుకుంటే మన ఇంట్లోనే ఎన్నుకున్నట్టే. సో దయచేసి ఇంతకుముందు నిజరెడ్డి అన్నట్టు ఇక్కడ ఉన్న 500 మంది కనీసం ఆ 100 ఓట్లు వేయించమని చెప్పేసి ప్రతిజ్ఞ తీసుకుంది. ఆ సత్తా సాయన్న లోపల ఉంది. సాయన్న చేరడంతో ఏదైతుందో మెట్పల్లి టౌన్ లో అత్యధిక మెజారిటీ లీడ్ తీసుకుంటామని చెప్పేసి నాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ఏదైతుందో కృతజ్ఞతలు. మళ్ళీ ఒకసారి నేను అందరికీ చేతులు జోడించి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వచ్చే ఎన్నికల్లో మే 13 నాడు ఎన్నికలైతే దయచేసి అందరి చేతి గుర్తుకు ఓటేసి జీవన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మీ అందరినీ మళ్ళీ చేతులు జోడించి శిరస్సు వంచి మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మాన్యులు కార్యకర్తలను పట్టించుకున్న పాపాలు పోలేదు. ఆయనకి ఏమైనా కాంట్రాక్టర్లు కమిషన్ ఎక్కడ వస్తుంది, కమిషన్ మీద మేము ఎంత సంపాదించాలనే ఆలోచన తప్ప
ఒక సామాన్య మానవుడికి ఒక సహాయం చేయాలన్న ఆతృత మాత్రం లేదు. 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఒక చెప్పుడులో ఒక పని ఏమైనా చేసిందంటే ఏమీ చేయలేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఖాదీ బోర్డుకు చైర్మన్ అయ్యాడు. ఖాదీ బోర్డుకు చైర్మన్ అయ్యి ఖాదీ పువ్వులు అమ్ముడు అంటే వాళ్ళ బంధువులకు 10 కోట్ల భూమిని ₹1 కోటి అన్నాడు. మన మైలపల్లి సత్యం సుబ్బారెడ్డి ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే కోర్టుకు పోయి స్టే తీసుకురావడం జరిగింది. మీరు కూడా ఇక్కడ సంతకాల సేకరణ కూడా చేయడం జరిగింది. అసలు అవినీతి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆయన కుమారుడు సంజయ్ రైతుల గురించి కలబడి మాటలు మాట్లాడాడు. ముందు రైతు దీక్ష అని పెట్టింది. అదే సంజయ్ నేను అడుగుతున్నా, మీ తండ్రి షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయకపోతే ఊరేసుకుంటా అని చెప్పడం జరిగింది. నువ్వు దానికి సమాధానం చెప్పు. షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు ఓపెన్ చేసి బంద్ చేసి నడిచే ఫ్యాక్టరీని ఎందుకు బంద్ చేసి సమాధానం చెప్పాలి సంజయ్ అని నేను అంటున్నాను. ఏదైతే నువ్వు తెచ్చుకున్న తెలంగాణ, మీరు తెలంగాణ సెంటిమెంట్ లేదని ఇక గెలిచిండ్రు. మీరు అంతకుముందు ఎవరు ఏదో తెలియదు. తెలంగాణ సెంటిమెంట్ మీద గెలిచి నడిచే ఫ్యాక్టరీ ఇక్కడ ఉన్నటువంటి ఒక 600 మంది కార్మికులను దాంట్లో తీసేసి నిధులు ఉద్యోగాలని చెప్పింది. తెలంగాణ వచ్చినాక ఉద్యోగం లేదు. కానీ కలుగుకుంటే కుటుంబం మాత్రం బాగుపడ్డది. ఎవరు బాగుపడే తెలంగాణ అదే ఇలా కల్వకుంట్ల కుటుంబం జైల్లో ఉన్నది. కాబట్టి ఈ అవినీతి ప్రభుత్వానికి మనం ఓటు వేయద్దు. ఈ అవినీతి ప్రభుత్వంలో గతంలో ఏదైతే అవినీతి చేసిందో దాన్ని ఇప్పుడు బయట వెళ్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా మా నిజామాబాద్ పార్లమెంటుకు మంచి వ్యక్తి, అంటే సామాన్యుడు ఏదైతే ఏ విధంగా ఉంటారో జీవన్ రెడ్డి గారు అదే విధంగా సామాన్యుడిగా ఉంటారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ అన్న అని పిలిచే స్వభావం ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ మనకి జీవన్ రెడ్డి గారు. నేను చాలా మంది రాజకీయ నాయకులను చూసిన, కానీ ఒక ఫోన్ కాల్, సామాన్యుడు ఫోన్ కాల్ చేస్తే ఇప్పుడు ఈ మీటింగ్ లో ఉన్నారు, ఫోన్ కాల్ వాళ్ళ పిఏ దగ్గర ఉంటుంది. కానీ తర్వాత మళ్ళా ఫోన్ కాల్ రిటర్న్ చేసే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ జీవన్ రెడ్డి గారు. మీరు మనం అందరం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది జీవన్ రెడ్డి గారు. రైతుల సమస్యలన్నింటినీ పరిష్కరించే నాయకుడు జీవన్ రెడ్డి గారు. ఇలా షుగర్ ఫ్యాక్టరీ గురించి జీవన్ రెడ్డి గారు అసెంబ్లీలో కేసీఆర్ 2-3 సార్లు నిలదీసి, కేసీఆర్ ఏమంటాడంటే జీవన్ రెడ్డి గారు మీరే నడుపుకుంటే మాట్లాడతాడు, రైతులతో కలిసి మీరే నడుపుకుంటే మాట్లాడతాడు. అంటే నువ్వు తెలంగాణ తెచ్చుకున్నంత నువ్వు ముఖ్యమంత్రి, నీకు శాత కదా కేసీఆర్. ఇవాళ నువ్వు భూసేసి రైతుల పుట్టగొట్టుతావు. అందుకే ఇవాళ నీ ప్రభుత్వాన్ని ఓడగొట్టిరు. ఏనాడు కూడా సామాన్య మంత్రులు ఎమ్మెల్యేలు కలవని వ్యక్తి నిన్న మా కొడుకు కౌన్సిలర్లు కొంతమంది జైన్ పిలిచి కౌన్సిలర్లతో ఫోటో దిగిందండి. కౌన్సిలర్ల కుటుంబ సభ్యులు అంటే మంత్రికే ఇయ్యాలంటే మన వారికి లోపలికి గేట్లోకి రానిటువంటి వ్యక్తి మా కొడుకుల కౌన్సిలర్లను పిలిపించుకొని ఫోటోలు దిగారు. అంటే కేసీఆర్ ఏదైతే అహంకారం పోయి దిగాలనేదో ప్రజల చేతిలో ఉంది. ప్రజలే వస్తువుల మెట్పల్లి ప్రాంతానికి ప్రజా జీవితంలో పెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి తదుపరి కాలంలో
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీలో చేరి టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి పాటుపడి రాష్ట్ర సాధనలో ప్రధాన పాత్ర పోషించినటువంటి మిత్రులు బాగా సహాయకరంగా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు కావడం నిజంగా నేనైతే అదృష్టంగా భావిస్తాను. ప్రజా జీవితంలో ఎన్నికల్లో మనం మద్దతు పొందాలని చెప్పి పోరాటం సాగించారు. కానీ పాదసాయం లాంటి సుదీర్ఘ అనుభవం గల రాజకీయ నాయకుడు అని చెప్పండి మరి కేవలం ఒక పెద్ద సామాజిక వర్గానికే నాయకుడు కాదు. యావత్ మెట్పల్లి ప్రాంతం ఏదైతుందో మరి కేవలం మెట్పల్లి పట్టణం అని కాకుండా ఈ ప్రాంతానికి అంతటి ఏదైతే సూపర్ ఎక్కడ ఏ విధమైన సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల పరిష్కార మార్గం ఏంటి, రాజకీయాలకు అతీతంగా అందరి మన్నలను పొందే విధానం పడుతుంది. మరి టీఆర్ఎస్ పార్టీ సభ్యుడు అయ్యుండి కూడా వివిధ రాజకీయ పార్టీ నాయకుల మన్నలను పొందే విధంగా మరి వారి సుదీర్ఘ ప్రజల జీవితం కొనసాగిందంటే నేను వారిని హృదయపూర్వకంగా అభ్యర్థిస్తూ మరి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా నేను నిజంగా తప్పకుండా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మనం విజయం సాధిస్తామనేటువంటి నేను విశ్వాసం వ్యక్తం చేసుకోవాలి. ఈ సందర్భంగా ఈ సమావేశ కార్యక్రమం నిర్వహణలో మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి సోదరుడు కేపీ లింగయ్య గారు, ముఖ్యంగా మరి ఈ ప్రాంతంలో ప్రస్తుతం మన ఎన్నికలు ఎన్నికల్లో శాసన ఎన్నికలు రాజకీయ పెద్ద పొందలేకపోయినప్పటికీ ఏమిటో నిరాశకు లోను కాకుండా రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలనేటువంటి ఒక పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ పటిష్ట కృషి చేస్తున్నటువంటి సోదరుడు యువరాజు నరసింహరావు గారు, అట్లే వారికి తోడుగా నిలుస్తున్నటువంటి మా మిత్రుడు కొమ్మరెడ్డి రాములు గారి యొక్క కుమారుడు కొమ్మరెడ్డి కరప్షన్ అని చెప్పంటున్నా వారు న్యాయవాద వృత్తిలో ఉపయోగిస్తుందో సమాజానికి హక్కుల కల్పనలో వారి పాత్ర పోషిస్తుందని చెప్పండి. కొమ్మరెడ్డి కరప్షన్ గారు మా మిత్రుడు సుజిత్రావు గారు చెప్పండి మొత్తంలో ఒక పారిశ్రామికవేత్త అయ్యుండి కూడా ఏదైతుందో ప్రజా జీవితంలో సేవ చేయాలని ఒక సంకల్పంతో మరి ముందుకు వస్తున్నటువంటి సుజిత్రావు గారు, మా మిత్రుడు యువరాజు కృష్ణరావు గారు చెప్పంటున్నా పెద్ద రత్నాకర్ గారి నాయకత్వాన్ని పుడి పుట్టుకుంటున్నటువంటి సోదరుడు యువరాజు కృష్ణరావు గారు చెప్పండి మొత్తం చెప్పండి. అట్లాగే మిత్రుడు మా విజయ్ ఆసాద్ గారు చెప్పంటున్నా మా కొమ్మరెడ్డి రాములు దాని కుటుంబంతో ఉన్నటువంటి యొక్క సాన్నిధ్యంతో చెప్పండి. మా మిత్రుడు ఆకుల లింగారెడ్డి గారు గతంలో జిల్లా పరిషత్ సభ్యుడిగా ఈ ప్రాంతానికి ఎన్నెన్ని సేవ చేసిందని చెప్పండి. నాకు ఆనాడు శాసనసభ్యుడిగా మంత్రిగా 2006-2008లో పార్లమెంట్ పోటీ చేసిన సందర్భంగా ఏదైతుందో నాకు అండగా అందించిన గెలుపు కోసం కృషి చేసినటువంటి సోదరుడు ఆకుల లింగారెడ్డి చెప్పండి. అంటే మా మిత్రుడు రాధా శ్రీనివాస్ రెడ్డి చెప్పండి. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వాలలో ఏదైతుందో ఇబ్బందులు ఎదుర్కొని ఆనాడే మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ఏదైతుందో టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సోదరుడు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. మా మిత్రులు పూత నరసింహరావు గారు చెప్పండి. వారితో చొక్కారావు గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాడు ఏదైతుందో చొక్కారావు గారికి పిటిషన్లు ఎవరో చెప్పంటే నరసింహగౌడ చెప్పండి. అప్పుడు ఈ ప్రాంతంలో నిరుపేద వర్గాలు పిట్టలు నరసింహగౌడ ఏదైతుందో ఎప్పుడు మనం ఏదైతుందో నిరుపేద వర్గానికి అడ్డగా నిలబడి సభలు మా షాకీర్ గారు అంటే పేరుకి ఏదైతుందో ముస్లిం అయినప్పటికీ ఏదైతుందో ఇవాళ కేవలం మైనార్టీ నాయకుడిగా కాకుండా నిరుపేదల పక్షపాతి ఏదైతుందో లౌకిక వాదానికి నిదర్శనంగా నిలబడేవాడు ఎవరో చెప్పారంటే మా మిత్రుడు షాకీర్ గారు చెప్పండి. ఇంతమంది యొక్క మన్నాలు పొందారు అదృష్టం లభించడం నేను అదృష్టంగా చెప్పండి. మా పూర్వ మన్నాలు కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ రాజన్ గారు ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ చేయనటువంటి చిత్రపేట కోపిరెడ్డి కుమారుడు కోపిడి చీవని చెప్పండి. ఆ కుటుంబంతో కుటుంబ అనుబంధం మనం 2006లో ఏదైతుందో మన కొమ్మరెడ్డి జ్యోతి గారు అమ్మగారు పోటీ చేసినప్పుడు ఏదైతుందో నేను కుమారు ఇద్దరే వేడి పేరు ఖాతాలు ప్రతి గ్రామం తిరిగి మనం ఏ విధంగా మన విజయం సాధించాలన్న పట్టుదల పరిస్థితి. అప్పటి నుండి నా భూమి కుటుంబంతో ఆత్మీయ అనుపాతం ఏర్పడ్డాయి. జీవన ఏదైతుందో
ఇలా రాజకీయాలకు అతీతంగా నాతో ఉన్నటువంటి అనుబంధంతో కాంగ్రెస్ పార్టీ చేయడానికి ముందుకు వచ్చినందుకు మిమ్మల్ని హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానిస్తున్నా. ఆ డబ్బా జీవన్ వాడు పేరు జీవన్ పెట్టుకున్నందుకు ఎన్నికల్లో నాకు ఆకర్షించారు. పేరు జీవన్ పెట్టాను కాదు, ఎందుకు పెట్టుకున్న పేరు నిజంగానే అదృష్టం. ఎందుకంటే 2003లో నేను ప్రజాక్షేత్రంలో వెలుగులోకి వచ్చింది. అందులో శాసనసభ్య ఎంపీగా తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యత చెప్పండి. అంటే యువకులకు ఏదైతే ఒక ఆదర్శంగా ఇవాళ ప్రజాజీవితం నాయకుడు ఎట్టు ఉండాలంటే ఇవాళ ఇటు ఉండాలి, చివరి లాగా చెప్పి ఒక ఆదర్శంగా నేను చెప్పండి. రిషిత హెర్బల్ బ్యూటీ పార్లర్. మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్, ట్రెండింగ్ హెయిర్ కట్ మరియు పెళ్లి కూతురు మేకప్ చేయబడును. మా అడ్రస్ బస్టాండ్ అవుట్ గేట్, న్యూ మున్సిపల్ రోడ్, కోరుట్ల. సంప్రదించవలసిన నంబర్ 9100476724.